11 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దేవగుడి ఆదినారాయణ రెడ్డి. మోదీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలైన సందర్భంగా కడపలో సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధిలో దేశం 4వ స్థానంలో ఉంది. దీనికి ఒకే ఒక కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ లోపలికి ప్రతి దాడి చేసి పాకిస్తాన్ చెప్పుదెబ్బ కొట్టామన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా అందరికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. తద్వారా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయన్నారు. అమరావతి అంటే ఇష్టం లేకనే సాక్షి టీవీలో కారకూతలు మాట్లాడుతున్నారన్నారు. అమరావతి మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. దీనికి బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బులతో వైఎస్ భారతి 400 కేజీల బంగారు కొన్నారని ఎద్దేవా చేశారు. అక్కడ కూడా మన వాళ్ళు పోతారు. మన వాళ్ళే చాలా మంది ఫారిన్కి పోయి అక్కడి నుంచి డబ్బు మళ్ళీ పంపిస్తారు. కాబట్టి బాగా సఖ్యత పెరిగింది. ఇది ఈ 11 ఏళ్ల పాలన మరియు రాబోయే 4 ఏళ్ల పాలన జమిలీ ఎలక్షన్లు వచ్చి తీరుతాయి. కులగణన కూడా 2027లో జరగబోతుంది. దాని ఆధారంగా మళ్ళీ ఏది అసెంబ్లీలు ఎంపీల స్థానాలు పెరగబోతున్నాయి. సంఖ్యాపరంగా డీలిమిటేషన్ అంటారు, దాన్ని డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. మన జిల్లాలో కూడా 2 స్థానాలు పెరుగుతాయి. ఏది అసెంబ్లీల స్థానాలు. ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 అవుతాయి. ప్రతి ఒక్క చోట అన్ని ఆలోచనలు చేసి బైపర్కేట్ చేసి మేము చేయాల్సినంత చేసేదానికి ఒక గొప్ప నాయకత్వం, ఆలోచన విధానం. యుద్ధంది కూడా మళ్ళీ చెప్తున్నా, యుద్ధంలో కూడా పైచేయి. వాళ్ళు అర్చికి పెట్టినా, వాళ్ళు తలకిందులైనా ప్రతిపక్షం ఒప్పుకోదు. ఇది ప్రధాన ఉద్దేశం. 11 ఏళ్ల పన్న మీరు ఏమన్నా పర్సన్ ఉంటే అడగండి. అసలు అది ఉద్దేశం ఏమంటే, నేను ఆలోచన చేసిన అతని యొక్క ఆలోచన ఏమంటే అమరావతి కట్టేదే తనకి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పాలా, ఏదో ఈ కారు కూతలు కుయ్యాలి. కారు కూతలు కూస్తే వాళ్ళకేదో కమ్మోళ్ళ కోసం కడతారు అని పేరు చెప్పి బ్రేక్ కొట్టి తద్వారా రాష్ట్రమంతా అది వాళ్ళ కోసమా అనుకునేటట్టుగా చేసి ఆ అమరావతిని ఆపి ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, సెంట్రల్ సపోర్ట్ చేస్తుందో రాకుండా చేసేదానికే ఈ అతికూతలు, ఈ కారుకూతలు కూర్చునేది. ఆల్టర్నేటివ్ అది లోకల్ కామెంటు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేయాలంటే మేము ఒప్పుకోవడంలే. అందరికీ అక్కడుండే వాళ్ళకు అవకాశం, ఉద్యోగ అవకాశం కలిగలేదు, ఆరోగ్య అవకాశం కలిగలే. దాని కొరకు ఏమి చేయడంలే. వాళ్ళ విద్య తీసేసినారు. వాళ్ళకి పొల్యూషన్ వచ్చినా పట్టించుకోవడంలే. అది లేబర్ డిపార్ట్మెంటు ఉద్యోగానికి సంబంధించిన విషయము. అది ఓపెన్గా అహింస సిద్ధాంతంలో బ్రిటిష్ వాళ్ళను పారదోలేం. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే దరిద్రంగా వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి దీనికి సరైన చెక్కు కరెక్ట్గా జరుగుతుంది. పేదోళ్ళ కోసం ఫైట్ జరుగుతుంది. అంటే అందరు టీం కదా, ఆ యొక్క దాంట్లోనే ఆ కుండలో ఉడికిన అన్నమే కదా. సజ్జల కొడుకు మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఆ తర్వాత మహానుభావుడు వాడు రాజకేష్ రెడ్డి, వీళ్ళందరూ ఒక దొంగ టీం అంతా ఒక ప్లానప్. ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు. సింపుల్ భాష, హీరోయిజం జరుగుతుంది. వాళ్ళ విలనిజం జరగలే. ఆ విలనిజం వల్ల జరిగే మాటలు విధ్వంస పాలన, విలనిజం పాలన అది పోవాల. ఈ రాష్ట్రం బాగుపడాలి. రెడ్ బుక్ కొమ్మినేని శ్రీనివాసరావు అతికూతలు కూసినా కూడా ఇంకా సాఫ్ట్గా ఉండాలా. ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టించే దానికి ఎవరు లేరు. ఏం ఆ పాలన ఏం లేదు. కుక్క ఘాటుకు చెప్పు దెబ్బ రీత్యలో అతని అరెస్టు జరిగింది. అతను గతం ఏం మాట్లాడతాడు, ఇప్పుడేం మాట్లాడతాడు. అతను కూడా ఆ ఉడికిన అన్నంలో ఒక భాగమే, ఆ కుండలో భాగమే. వాళ్ళకు మంచి చేయాలని ఏం ఆలోచన లేదు. జగన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు నీతి ఆయోగ్ చెప్పింది. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అప్పు కట్టని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ. ఈ జగన్ రెడ్డి పాలన. నేను సజ్జల రామకృష్ణానికి తెలుదా, సారాయి ఆ విధంగా సారాయిని అమ్మొచ్చున్నా, అట్లా వాళ్ళ ఆఫీసులను పెట్టి అమ్మొచ్చున్నా. ఇసుకని వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఇల్లు కట్టేటి ఆపినారు. రోడ్లు గుంతలు గుడిసెలే. కరెంటును పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను 20 ఏళ్ళ అని ఎగతాళిగా మాట్లాడి 30 ఏళ్ళు చేసినాడు. అమరావతిని ఆపినాడు, పోలవరాన్ని ఆపినాడు, రైల్వే జోన్ ఆపినాడు, కాంట్రాక్టర్లు బిల్లులే, ఉద్యోగస్తులు ఈపీఎఫ్ వాడినాడు, నిరుద్యోగ సమస్య పెంచినాడు, విలేకరులను పట్టుకొని కొట్టాడు ఎంతమందినో.
ఒక ఆఫీసర్ని చంపినారు. డిక్కీలో వేసి ఒక అతన్ని తీసుకుపోయి లోపల పడేసి ఇంట్లో దించి డోర్ డెలివరీ చేసిపోయినారు. సుధాకర్ అనే అతను మాస్కులు ఇవ్వలేదన్నందుకు అతన్ని బజార్లో ఈడ్చి చివరికి చంపినారు. దళితులను ఇబ్బంది పెట్టినారు. లేడీస్ను కించపరిచినారు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఆక్రమించుకున్నారు. ఒకరి నామినేషన్ కూడా జిల్లా పరిషత్ ఆక్రమించుకున్నారు. పులివెందులలో ఈయన ఉన్నాడు. పులివెందుల భాష నామినేషన్లు వేసిన ప్రతి ఒక్కరిని జీరో చేసినాడు. వార్డు మెంబర్ మొదలుకొని చైర్మన్ మొదలుకొని జిల్లా పరిషత్ మొదలుకొని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏంది అతను మాట్లాడేది? ప్రజాస్వామ్య పాలన జగన్ రెడ్డి. అందులో భాగమే ఈ యొక్క ఎలక్షన్లు అనుకూలంగా జరగకూడదని ఆ విధంగా కొమ్మినేని శ్రీనివాసు, ఆ కృష్ణంరాజు అనే విలేకరి, మీరు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి విజయమ్మను వెలివేశారు. షర్మిలాను వెలివేశారు. షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని. అందరికీ క్షమాపణ చెప్తే వాళ్ళే పురమాయించారు. వాళ్ళెందుకు క్షమాపణ చెప్తారు? పురమాయించినది వాళ్ళే. అపూర్వ జంట, అర్జున్ సినిమాలో ఒక జంట ఉంది. వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేస్తుంటారు. ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు ద్వంద్వ దయ్యాల మాదిరి పట్టినారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు పట్టి పిలిచే భూతాలు. బీజేపీ వెనకేసుకొచ్చుకుంది దానికి వెనకేసుకొచ్చుకోలేదు. దానికి రాజకేశ్ రెడ్డిని ఈడీ పోయి ఎంక్వైరీ చేసింది. లోపల సినిమా స్టార్ట్ అయింది, వీళ్ళు స్టార్ట్ అయింది. ఫైనల్ అరెస్ట్ గ్యారంటీ. నేను మొన్న చెప్పిన ఇప్పుడు ఈడీ కేసులు గ్యారంటీ అరెస్ట్ కాబోతున్నాడు. కేజ్రీవాల్ కంటే ఇంత దొంగ. కేజ్రీవాల్ ఇంతైతే ఇంత చేసినాడు దొంగతనం అన్ని దానిలో. గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి పదవి కాలం పోయింది కూడా. ఆ దాంట్లో జనార్దన్ రెడ్డి చేసినది ఇంత, ఈయన చేసినది ఇంత. ఆమె శ్రీలక్ష్మి ఆమె బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది సుప్రీంకోర్టు కారణంగా. దాంట్లో కూడా ఈమె, దాంట్లో కూడా ఈయనే. వీళ్ళు 400 కేజీ బంగారు కొనేదట. బంగారు తల్లి భారతి 400 కేజీలు మాత్రమే ఈ సరా లెక్క. కాబట్టి వీళ్ళ గురించి ఒక బుక్ రాయొచ్చు. మహాభారతం కంటే వీళ్ళు గొప్పలు. ఇంత బుక్ మహాభారతం ఇంతైతే వీళ్ళ బుక్ ఇంతుంది. ఏమన్నాడు ఎవరు చూడండి. ముందు ఆయనకు తాటు ఉంటే కదా తీసేది. అయిపోయినాడు సినిమా. పార్టీ డైనోసార్ కాబోతుంది. వేరు పురుగు పట్టింది. వైఎస్ఆర్ పార్టీకి వేరు పురుగు పట్టాలి. వాళ్ళ అంగమడి తోకలు తొండాలన్నీ అన్ని డెడ్డుగుడు మాదిరి తగులుకొని ఉన్నాయి. అన్నీ పోయేటి. రేపు లోకల్ బాడీలో తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి. రాబోయే 8 నెలల్లో లోకల్ బాడీ సినిమా 100/100 మా యొక్క పరిపాలన మరింత సుముఖంగా ఉంటుంది. మోడీ గారి పరిపాలన అనుకుంటుంది. మోడీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఎలక్షన్ సజావుగా జరుగుతుంది. పార్టీ అంతరించిపోతుంది. జైలుకు పోతాడు. అందరికీ ఉంది దరిద్రమంతా. రైట్.